మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మరి 2-3 గంటల్లో కూడా ప్రచారం ముగినింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు అడుగుతారు. సార్, ప్రస్తుతం పరిస్థితి మరి 2-3 గంటల్లో ప్రచారం ముగినుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంకా 3వ తారీఖు ఎలా ఉండబోతుంది, బీజేపీ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతుంది? ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎగరలేదు. కొత్త జెండాగా కొత్త ఆలోచనతో ప్రజలు ఎంతో ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండి తీరాలంటే ఒక ఆలోచనతో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క జిల్లా యొక్క అభివృద్ధిని చూస్తే ప్రజలు మరి ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. దుర్మార్గంగా ఈ యొక్క మునుగోడును ముంచినరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో ఉరగబెట్టింది ఏం లేదు, ఎలగబెట్టింది ఏం లేదు. ఈ ప్రాంతాన్ని మొత్తంగా కూడా నెగ్లిజెన్స్ చేసి ఒక శత్రుత్వంతో శత్రుభావంతో రాజగోపాల్ రెడ్డి యొక్క అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందియకుండా చేసిన విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చుకుంటూ 15 రోజుల్లో దీన్ని బాగు చేస్తా, 15 రోజుల్లో దీన్ని మొత్తం కూడా అద్దం లెక్క చేస్తూ ఉంటాడు. అద్దం లేదు, బొద్దం లేదు. ఇవన్నీ కూడా ఒట్టి ఫాల్తూ మాట్లాడతారు. వీటిని ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడటం ఇది మంచిది కాదు. ఇది అంటే మరి మీరు ముఖ్యమంత్రే కదా, 8 సంవత్సరాల నుంచి మీరే ఉంటుంది. మరి ఈ ప్రాంతం 15 రోజులనే మరి అభివృద్ధి చేస్తా అంటే ఎట్లా ముందుకెళ్తారు? 8 ఏళ్లలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండే. మరి మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేశానంటే ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. మళ్ళీ మీరు దొంగతిరుగుడు మాట్లాడు, దొంగ మాటలు మాట్లాడు, అబద్ధాలు బలికుడు, ఇది మీ స్థాయికి తగదు. కాబట్టి ఏదైనప్పుడు కూడా బలాదూర్ అనే పేరుతోటి మీ యొక్క పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు. తిరస్కరించే సమయం ఆసనమైంది. ఎల్లుండి 3వ తారీఖు నాడు మునుగోడులో భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది. ఈ భారీ స్థాయిలో జరిగే ఓటింగ్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చడం కోసం ప్రజలు ఆలోచన చేస్తున్నారు. యాంటీ గవర్నమెంట్, యాంటీ టీఆర్ఎస్ ఇవాళ తయారైపోయింది. ఉద్యమంలో పనిచేసిన అనేక వందలాది వేలాది మంది ఉద్యమకారులు ఈరోజు ఎంతో ఆశలు పెట్టుకున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ద్రోహం చేసినట్టుగా, వాళ్ళ ఆలోచనకు భిన్నంగా పనిచేసే ఒక పార్టీగా, మళ్ళీ అదే ఆంధ్ర తొత్తుల కింద పనిచేసే ఒక పార్టీగా ఈరోజు తయారైపోయింది అనే ఒక విశ్వాసంతో వాళ్ళ ప్రజలు ఇటుపక్క ఉండి తీరాలే. ఇంకో పక్క కాంగ్రెస్ ఏమో మొత్తము కూర్చొని పోయింది, అసలు లేచే పరిస్థితి లేదు. పక్షావతం వచ్చి పడిపోయింది. అది 100 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పడిపోయిన పరిస్థితులలో ఎన్ని ఏనుగులు పెట్టి లేపినా కూడా లేచే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్ని ఏనుగులు పెట్టి లేపినా లేక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కొనుక్కోవడం జరిగింది. కాబట్టి పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారటాలు, పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కొనుక్కోవటం అవుతుందో ఆ టీఆర్ఎస్కు వెన్నెలో పెట్టిన విద్యగా ఏర్పడదు. కాబట్టి దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఉండకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచనతో ప్రజాస్వామ్య విలువలను తుంగులు దొక్కిన పరిస్థితుల్లో రివోల్ట్ అయ్యే పరిస్థితి. నల్గొండ అవుతుందో ఇది ఉద్యమగడ్డ, ఇది నల్గొండ అవుతుందో తిరుగుబాటుకు వేరు. ఆనాడు నిజాం యొక్క పరిపాలనను ధిక్కరించి మరి మొత్తం ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించే ప్రతి మహిళ కూడా ఈరోజు ఒక ఉద్యమకారులో భాగస్వామ్యం ఈ యొక్క విజయానికి, మునుగోడు విజయానికి నాంది ప్రస్తావన, అభివృద్ధికి ఫలాలను అందుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి అని మరి ఆలోచన చేస్తున్నారు. ఆ రకంగా ఆలోచించే ప్రజలకు అందరిగా కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తమ యొక్క విశ్వాసాలని, మీ యొక్క విశ్వాసంతో కాపాడుతుంది. ఎట్టకేలకు ప్రజల్లోకి రాజగోపాల్ రెడ్డి గెలిచినా కూడా ప్రతిపక్షంలో ఉంటారు. అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటారు. దీని గురించి మీరు వాస్తవం, మీరు అనేది వాస్తవం. కానీ ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నిక అవుతుందో ఇది మాకు సవాల్. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ద్వారా, కేంద్రం ద్వారా ప్రత్యేకమైన నిధులను ఏర్పాటు చేస్తాం. బహుశా ఇంతకుముందు ఎక్కడ జరిగి ఉండదు. తెలంగాణ రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ జరిగి ఉండదు. కానీ మేము కూడా ఛాలెంజ్ తీసుకున్నాం తప్పనిసరిగా. ఎందుకంటే టిట్ ఫర్ ట్యాట్ నీ వల్ల అభివృద్ధి కాలేదు కాబట్టే మేము అభివృద్ధి చేసి చూడగలుగుతాం. రేపు రాబోయేటువంటి 500 రోజులలో అభివృద్ధి ఫలాలను ప్రజలకు చూపిస్తాం. కాబట్టి ఆ యొక్క ఫలితాలను చూసిన తర్వాత మళ్ళీ మీరు తీర్పియండి. ఎట్టకేలకు 2 గంటల్లో ప్రచారం ముగినింది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో 10,000 గ్రామాల్లో బీజేపీ వాహనాలను ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున చింపేసి అక్కడ నాయకులు ప్రవర్తిస్తారు. దీని గురించి అది అంతా చిల్లరేషాలు, అంతా కూడా చిల్లరేషాలు, రౌడీజం ఉంటారు. దాన్ని రౌడీజం, గుండాయిజం అంటారు.
కాబట్టి రోజుల దగ్గర పడితే అట్టే ఉంటుంది. దీపం ఆరిపోయే ముందు ఒక్కసారి భగవాన్ లేస్తుంది. కాబట్టి అదే రకంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. దాంట్లో స్థానికులు ఎవరు లేరు, బయట చేసిన గుండువాళ్ళు చెప్తే కదా 100 మంది శాసనసభ్యులు దిక్వాళ్ళు దుర్మార్గులు, 100 మంది శాసనసభ్యులు దుర్మార్గులైనట్టు. ఎందుకంటే చట్టసభలు చేసిన వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించేస్తే మరి అవహేళనగా ఉంటుంది అలా. కాబట్టి అది చిన్న చిన్న సంఘటనలు అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు రౌడీజాన్ని ప్రోత్సహించేస్తే దానికి తగిన ఫలితం అనుభవించ తప్పనిసరిగా అనుభవిస్తారు. ఇవాళ గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, గెలుపు ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవన్నారండి? భారీ మెజార్టీ ఉంటుంది. ఇంత అంత అని చెప్పలేదు, ఎందుకంటే ప్రజల యొక్క నాడి అర్థంగా ఉంటుంది. కాబట్టి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి విజయం సాధ్యమవుతుంది. ఇది మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు అంటున్నారు. ఎట్టకేలకు ఎన్ని కుతంత్రాలు పనినా కూడా బీజేపీ విజయం ఖాయమంటున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్ చండూర్.